భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అయ్యో, కాపాడు తండ్రి, కాపాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. ఎలా? కరెక్ట్, ఇదే దారి. ఈమెకు సాయం చేసినట్టు ఉంటుంది, కావ్య మల్స్ పెళ్లి చేసినట్టు ఉంటుంది. అత్తయ్య, భగవంతుడా, కావ్య పెళ్లి సక్రమంగా జరిగేట్టు చూడు తండ్రి. మీరేం దిగులు పడకండి, కావ్య పెళ్లి జరుగుతుంది. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, కావ్య పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందమ్మా? అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా సర్దాలి? సర్దగలం అత్తయ్య. మీరు సరిగ్గా ఒక విషయం మీదకి మనసు మళ్లిస్తే, దాని మీదే ధ్యాస పెడితే రెడీ చేయగలం. నేను మనసు పెడితే జరుగుతుందా? ఏంటమ్మా జయంతి నువ్వనేది? నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య, అర్చన వద్దని మన దగ్గరే వదిలేసెళ్లిన 45 తులాల బంగారు నగలున్నాయి కదా, వాటిని అడ్డు పెట్టుకుందాం. అదేంటి జయంతి? అవి అర్చనకి వరకట్నంగా ఇచ్చిన నగలు. అవి ఇక్కడే ఉంచమని కదా వదిలేసి వెళ్ళింది. అర్చన తిరిగి అడిగితే ఏం సమాధానం చెప్తావు? అత్తయ్య, నేను అర్చనకి నగలు తిరిగి ఇవ్వద్దని అనడం లేదు. నాకు తెలిసి ఇప్పుడప్పుడే అర్చన వాటిని అడగదు. అందుకని ముందు అవి పెట్టేసి పెళ్లి మంచిగా జరిపించేద్దాం. ఆ తర్వాత డబ్బు సర్ది ఆ నగలు తెచ్చి ఇచ్చేయచ్చు. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? కావ్య పెళ్లి సక్రమంగా జరిగిపోవాలంటే ఇప్పుడు ఇంతకన్నా వేరే దారి లేదు. మనకి 4 లక్షలు కావాలి. వాటిని వెంటనే వేరే విధంగా ఎలాగో సర్దలేం. అంత టైం కూడా లేదు. అందుకే ఆలోచించి ఈ సంగతి చెప్పేస్తున్నాను. ఇంకా ఆలోచనేంటి అత్తయ్య? ఊ అనండి. ఊ అనండి అత్తయ్య. నువ్వు చెప్పేది నిజమే జయంతి. ఎంత అర్చన నగలు ఇక్కడ వదిలేసి వెళ్ళినా అవి దాని సొంతం. దానికి ఒక మాట చెప్పడం మంచిది, చెప్పకుండా చేయడం మంచిది కాదు జయంతి. ఏంటత్తయ్య అన్నిటికీ అలా ఆలోచిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో నీ నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అంటే అర్చన మాత్రం కాదంటుందా? కాదంటుందని కాదు జయంతి, నీకు తెలియని రహస్యాలు విషయాలు ఏవీ లేవు. ఆ నగల కోసం మన ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయో. అర్చన వాళ్ళ ఆయన్ని నేను ఎన్నిసార్లు అవమానించానో తెలుసు కదా. చివరికి వాళ్ళు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నగలు విడిపించుకొచ్చారు. అలాంటప్పుడు దానికి చెప్పకుండా, ఒప్పుకోకుండా. అత్తయ్య, అర్చనకు మీరు చెప్పాలి, అంతే కదా. రండి వెళ్ళి అడుగుదాం. ఇష్టమో కాదో నేరుగా వెళ్ళి అడిగితే తను మాత్రం కాదంటుందా? అలాగే, కానీ ఒక్క మాట మీ మామగారికి వినోద్కి చెప్పి వెళదామమ్మా. వాళ్ళు వచ్చేయని. అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ విషయం మావయ్యతో చెప్పాలా? అదేంటమ్మా ఇంత పెద్ద విషయం? ఇంట్లో మగవాళ్ళతో చెప్పకుండా మన నిర్ణయం తీసేసుకోవడమేనా? అలా కాదత్తయ్య, ఇంతకు ముందే మీరు అల్లుడికి బంగారం పెడతానన్నారని, పెళ్లి జరపాలా వద్దానని తర్జన భర్జన పడ్డారు. ఆ తర్వాత కావ్య డబ్బులతో జరుపుదామనుకున్నారు. ఇప్పుడు అర్చన నగలు తాకట్టు పెట్టి పెళ్లి చేద్దామంటే మామగారు ఒప్పుకోరుగాక ఒప్పుకోరు. ఖచ్చితంగా పెళ్లి ఆగిపోతుంది అత్తయ్య. అందుకని ముందు మంచిగా పెళ్లి జరిపించేద్దాం. ఆ తర్వాత మెల్లిగా మావయ్య గారికి చెప్పి క్షమాపణ అడిగితే తప్పకుండా క్షమిస్తారత్తయ్య. ఏమంటారత్తయ్య? చూడమ్మా, ఇన్నేళ్ల మా కాపురంలో
మీ మావయ్య గారికి తెలియకుండా నేనేమీ చెయ్యలేదు. ఇప్పుడు ఇది మాత్రం ఎలా చేయగలను జయంతి? అత్తయ్య, మరింక వేరే దారి లేదు కదా. మావికి చెప్తే ఒప్పుకోరు. కావ్య పెళ్లి జరగదు. పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. కన్న కూతురు పెళ్లి జరపడం కోసం కట్టుకున్న వారి దగ్గర నిజం దాచడం. సర్లే, ఆయనతో చెప్పను. చాలా సంతోషం అత్తయ్య. రండి, ఇప్పుడే అర్చన ఇంటికెళ్ళి తనకు విషయం చెప్పి ఒప్పిద్దాం. జయంతి, అర్చన ఇంటికి వద్దమ్మా. నువ్వు అర్చనకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పు. అక్కడ కలిసి మాట్లాడుకుందాం. సరే అత్తయ్య. భగవంతుడా. తాతయ్య, అమ్మని వార్డులోకి షిఫ్ట్ చేశారా? మార్చారమ్మా, కానీ ఇంకా చూడనివ్వలేదు. అందుకే ఎదురు చూస్తున్నాం. మీరు వెళ్ళి చూడొచ్చు సార్, కానీ పేషెంట్కి ఇబ్బంది కలగకుండా చూడండి. అలాగేనమ్మా. పదండి. అమ్మా, అమ్మా, వదిన గారు, ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? అంతా మంచిగా జరిగిపోయింది కదా. నేను రేవతి ఇప్పుడే గుడికెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించొస్తున్నాం. అన్నయ్య గారు, వదిన గారి మెడ బోసిగా ఉంది. ఆ పుస్తల తాడన్న వేయొచ్చు కదండి. అన్నయ్య గారు, ఈ కుంకుమ వదిన గారికి పెట్టండి. కాంతం, నాకు నమస్కారం చేస్తున్నావేంటి? మీతో కలిసి 30 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను. మీరేంటో తెలుసు. ఏనాడు ఎవరి కోసం మీరు మీ మనసు మార్చుకోలేదు, పంతం కూడా వీడలేదు. మొట్టమొదటిసారిగా నా కోరిక తీర్చడం కోసం నా కూతుర్ని తీసుకొచ్చారు. నేను చచ్చిపోతానని భయపడ్డారు కదూ. మొట్టమొదటిసారిగా భయపడ్డారు కదూ. పిచ్చిదానిలా పిచ్చి మాటలు మాట్లాడతావే. ఇప్పుడు నీ ఆరోగ్యానికి ఏమైంది? బాగుపడింది కదా. ఇక అనవసరమైన ఆలోచనలు మానేసి మనసు ప్రశాంతంగా ఉంచుకో. లేదండి, ఒక్క విషయం మాత్రం నిజం. నా కూతురు రాకపోతే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. అమ్మా,
ఏడవకమ్మా. అంతా జరిగిపోయింది కదా, నన్ను తలుచుకొని ఏడవకు. ప్రశాంతంగా ఉండమ్మా, ఏడవకు. యాండి, నా కూతుర్ని తీసుకొచ్చి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. వదిన గారు, ఇంకా ఎందుకు ఆ కళ్ళల్లో కన్నీళ్లు? మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చేసింది కదా, మీకు దగ్గరైంది. ఇక మీదట జీవితాంతం మీతోనే కలిసి ఉంటుంది కదా. మనం కలిసిపోయాం. ఇక సంతోషంగా ఉండండి. వాసు రేవతిల పెళ్లి వల్ల జరిగిన గొడవలతో ఇక మన కుటుంబాలు ఈ జన్మలో కలవ్వేమోనని చాలా బాధపడేదాన్ని. కాని ఆ దేవుడి దయ వల్ల కలవగలిగాం. వదిన గారు, మీరు మీ కూతురు గురించి ఎలా బాధపడ్డారో అలాగే మీ గురించి తను అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నేనేంటమ్మా అని అడిగితే ఏమీ లేదని కళ్ళు తుడుచుకునేది. నేను పిల్లలు కలదాన్ని. తల్లి కూతురు మనసేమిటో నాకు తెలీదా ఏంటి? తను కూర్చొని బాధపడుతున్నప్పుడల్లా భగవంతుడా, తల్లి కూతుళ్లను కలుపు తండ్రి అని వేడుకునేదాన్ని. ఇంతకాలానికి ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మనం ఒకటవగలిగాం. ఏమన్నయ్య గారు, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఎక్కువసేపు మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయకండి. అన్నయ్య గారికి లోపల సంతోషంగానే ఉంది. మగాడు కదా, పైకి కాస్త బింకం ప్రదర్శిస్తున్నాడు అంతే. రేవతి, పొద్దుననగా ఇల్లు వదిలేసి వచ్చాం. ఎక్కడవక్కడే పడుంటాయి. నేను వెళ్ళి పని చూసుకుంటానమ్మా. నువ్వు అమ్మ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య. వదిన గారు, మరి నేను వెళ్ళొస్తాను. రేవతి, జాగ్రత్తమ్మా. సరే, వస్తానండి. మంచిది. పర్వాలేదు, రేవతి అత్తగారు మంచిదానిలాగే ఉంది. అవును, నేనే ఆవిడ గురించి తెలియక ఏవేవో అనుకున్నాను. కానీ చూశాక తెలిసింది ఆవిడ మంచితనం. అదిగో అత్తయ్య, అర్చన అక్కడుంది. పదమ్మా. అర్చన, నువ్వొచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఎలా ఉన్నావమ్మా? వారం వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటున్నావా? చెప్పిన మందులు వాడుతున్నావా? వాడుతున్నాను. ఏంటోనమ్మా, ఇలాంటి సమయంలోనైనా కన్న తల్లిగా తోడుగా ఉందాము అంటే ఈ పెళ్ళిప్పుడే వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితి. నాకేం ఇబ్బంది లేదులే. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు. అవును, ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నా వదినా? ఏంటి విషయం? అది అది అత్తయ్య, వచ్చిన విషయం అర్చనతో చెప్పండి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? మన అర్చన దగ్గర మనకు మొహమాటమేంటి? చెప్పండి. మరేం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది. అదే జయంతితో ఫోన్ చేయించి చెప్పానమ్మా. చూడాలనిపిస్తే ఇంటికే వచ్చి నన్ను చూడొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం లేదు, కానీ అక్కడికొస్తే ఆవిడుంటారు కదా, అదే మీ అత్తగారు. ఆవిడ ఎదురు పడితే మళ్ళీ ఏదైనా సమస్యలు వస్తాయని ఇక్కడికి రమ్మన్నాను. వచ్చావు, చూశాను. పదమ జయంతి వెళ్దాం. వస్తానమ్మా. అత్తయ్య, అర్చన, అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఆగండి అత్తయ్య. ఎందుకు అర్చనతో అబద్ధం చెప్పారు? వచ్చిన విషయం వివరంగా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు జయంతి? చూసావుగా, అది వచ్చిన దగ్గర నుంచి అంత ఆపేక్షగా మాట్లాడడం లేదు. ఏదో అంటీ ముట్టనట్టుగా పొడి పొడిగా మాట్లాడుతోంది. అలాంటప్పుడు దాని నగలివ్వమని ఎలా అడగగలను?
అడిగితే అది ఇవ్వనంటే నా పరిస్థితి ఏంటి? ఆ మాట నేను భరించగలనా? అత్తయ్య, మన అర్చన అలాంటిది కాదు, అలా అనదు. వద్దమ్మ జయంతి, పద వెళ్ళిపోదాం. మీకు అడగటానికి ఇబ్బందిగా ఉంటే నేను అడుగుతాను. రండత్తయ్యా. నువ్వు అడిగినా అది కాదు అంటే నాకే కదా బాధ. ఏంటత్తయ్య అలా అంటారు? అసలే 4 లక్షల రూపాయలు పోగొట్టి కావ్య పెళ్లి ఎలా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అర్చన బంగారం అడిగి తాకట్టు పెట్టి ఎలాగోలా ఈ పెళ్లి చేద్దామనే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఇంత దూరం వచ్చి ఇప్పుడు అడగకుండా వెళ్తే కావ్య పెళ్లి ఎలా చేస్తారు? అసలు చేస్తారా చేయరా? చెయ్యాలమ్మా, ఖచ్చితంగా చెయ్యాలి. అందుకేగా అర్చన నగలు తాకట్టు పెట్టడానికి దాని ఇష్టాలు తెలుసుకుందామని వచ్చింది. కానీ అదేమో ముభావంగా ఉంది, అందుకే అడగాలనిపించడం లేదు. నేరుగా ఇంటికెళ్ళి మీ మావయ్య గారికి వినోద్కి నిజం చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి ఎలాగో అలాగా కావ్య పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. పదమ్మ వెళ్దాం. ఆగండి.